ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలో కుప్పం రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా కుప్పం నియోజకవర్గ టీడీపీని క్షేత్రస్థాయిలో విజయవంతంగా నడిపించిన ఎమ్మెల్యే కంచర్ల శ్రీకాంత్ను ఆ బాధితుల నుంచి తప్పిస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకాంత్ సేవలను ఇకపై రాష్ట్ర స్థాయిలో పార్టీ ప్రధాన వ్యూహకర్తగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్పుతో ఇప్పుడు కుప్పం బాధితులను ప్రత్యక్షంగా ఎవరు చూసుకుంటారనే దానిపై పొలిటికల్ సర్కిల్లో సరికొత్త చర్చ మొదలైంది. నిజానికి కంచర్ల శ్రీకాంత్ టీడీపీలో పక్కా ప్లానింగ్ ఉన్న యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయన వేసిన వ్యూహాలు సాధించిన సంచలన విజయం చంద్రబాబును ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ నమ్మకంతోనే బాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం బాధ్యతలను శ్రీకాంత్ చేతుల్లో పెట్టారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత స్థానిక నేతల్లో ఉన్న అంతర్గత విభేదాలను పక్కన పెట్టి అందరినీ ఏకతాటిపైకి తేవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ, ఐటీ, సోషల్ మీడియా, డిజిటల్ వింగ్తో పాటు ఇతర వ్యూహాత్మక బాధ్యతల్లో ఆయన సేవలు అత్యంత అవసరమని భావించిన అధినాయకత్వం ఆయన కోరిక మేరకు కుప్పం బాధ్యతల నుంచి రిలీవ్ చేసినట్లు తెలుస్తోంది. కంచర్ల శ్రీకాంత్ నిష్క్రమణతో కుప్పం బాధ్యతలను ఇకపై తానే స్వయంగా పర్యవేక్షిస్తానని అమరావతి వేదికగా జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు నేతలకు చెప్పినప్పటికీ ప్రాక్టికల్ గా అక్కడ నారా భువనేశ్వరి రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో వరుసగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించి మహిళలు, రైతులు, యువతతో ఆమె ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనలో బిజీగా ఉన్నందున ఆయన తరఫున నియోజకవర్గ బాధ్యతలను భువనేశ్వరి భుజాలకెత్తుకోబోతున్నారని క్యాడర్ గట్టిగా నమ్ముతోంది. నారా కుటుంబానికి చెందిన వ్యాపార సామ్రాజ్యం హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలను కోడలు నారా బ్రాహ్మణి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. దీంతో వ్యాపారాల పరంగా భువనేశ్వరికి ఒత్తిడి తగ్గింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భువనేశ్వరి ఇకపై తన పూర్తి సమయాన్ని, శ్రద్ధను కుప్పం నియోజకవర్గం పైనే కేంద్రీకరించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రౌండ్ లెవెల్లో కేడర్ను సమన్వయం చేసుకుంటూ కుప్పం కోటను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక పర్యవేక్షణ చేసే అవకాశాలు ఉన్నాయి.